ఎవరైనా వీడియో కాల్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. వీడియో కాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎత్తబాకండి. పిక్ పాకెటింగ్ చేసేవారు అంతేనా? మరి ఇప్పుడు ఎట్లయితే మరి జేబులో డబ్బులు లేవు, జేబులో చేయిస్తే దొరకవు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? కంపల్సరీగా మీ ఫోన్లో ఉన్న అమౌంట్ తీయాలి. దీంట్లో ఒకటి ఏంటంటే, మీ ఫోన్లో ఉన్న అమౌంట్ తీయాలంటే ఎవరి సహాయం కావాలి? మీ సహాయమే కావాలి. అంటే దీంట్లో ఎవరు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? మీరే చేస్తున్నారు కదా. ఎందుకు ఇట్లా దొంగలు ఇక్కడ కాదు. మీ 15,000, 20,000, 30,000, 40,000, 50,000 ఇట్లా పోతే ఆ దొంగలు ఎక్కడ నింపుతున్నారంటే ఇక్కడ పోయి జార్ఖండ్ లేకపోతే ఈ దేశం కాకుండా వేరే దేశం నుంచి ఇట్లా దొంగలు ఉంటారు అన్నమాట. ఏదైనా సామెత ఏముంటుంది? ఫస్ట్ ఇంట్లో ఏం సామెత ఉంటుంది? పోయిన తర్వాత జాగ్రత్త పట్టం ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. నీకు ఒకసారి ₹1,00,000 నీ ఫోన్లో నుంచి నీ అకౌంట్ నుంచి నీ క్రెడిట్ కార్డు లేకపోతే అమౌంట్ అంతా కట్ అయిన తర్వాత జాగ్రత్త పడితే ఏ ప్రయోజనం ఉంటుంది? కాబట్టి ముందే ఆ దొంగోడికి దొరకకుండా ఎట్లా ఉండాలనేది తెలుసుకోవాలి. ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి. ఆన్లైన్ ఏపీకే యాప్ అని చెప్పేసి యాప్స్ ద్వారా గేమింగ్ అనుకోవటము, గేమింగ్ సంబంధించినవి. దాంట్లో ఫస్ట్ ఎంటర్ కావడానికి ₹5, ₹10, ₹20 అని చెప్పేసి స్టార్ట్ చేసి దాంట్లో ఎంత అమౌంట్ అనేది కూడా తెలియకుండా పోతుంది. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మామూలుగా ఇది అంతా ₹5, ₹10, ₹100 వ్యవహారం అయినా అనుకుంటారు. అది మెల్లమెల్ల ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అవుతారో కదా. ఒకసారి దాంట్లో స్టార్ట్ అయితే ఏ కాట ఒకటి గేమింగ్ ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్ ఇవన్నీ కూడా ఒకసారి ఎడిక్ట్ అయ్యారంటే ఎంత అమౌంట్ పోతుంది కూడా అర్థం కాదు. తర్వాత మీకు ఫోన్లు చేస్తారు కొంతమంది. ఫోన్ చేసి ఈ ఫోటోని ఆ పక్కన ఒకటి గంజాయి కానీ లేకపోతే ఎవరన్నా అమ్మాయిని కానీ ఏదైనా ఫోటో పెట్టి కానీ బెదిరిస్తారు. నువ్వు డబ్బులు కింద చెప్పినటువంటి నెంబర్కి కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అమౌంట్ పలానా అమౌంట్ వేయి, లేకపోతే నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి పోతున్నా, పోలీస్ స్టేషన్లో పోయి నీ మీద కేసు పెడతా అని చెప్పేసి అంటారు. అట్లాంటి వాటికి భయపడద్దు. అర్థమవుతుందా? అవన్నీ థ్రెట్ కాల్స్ అంటారు. వాటికి చాలా రకాలుగా థ్రెట్ చేస్తారు. కొంతమంది పోలీస్ అని పేరు చేసుకుంటారు, కొంతమంది మన నార్కోటిక్స్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ అంటారు, కొంతమంది తర్వాత రకరకాలుగా చేస్తున్నారు. మాకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నది. అంత దూరం మేము రాలేము, కానీ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది పోలీస్ స్టేషన్, మేము అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పేసి అని పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇట్లా అయిందని అంటే అర్థమవుతుందా? ఇంకా ఇప్పుడు లక్కీ డ్రా వచ్చింది అన్నట్టు, అర్థమవుతుందా? మీ ఫోన్ నెంబరు మొత్తము ఒక తెలంగాణ మొత్తం మీద మీ ఫోన్ నెంబరే సెలెక్ట్ అయింది, మీ నెంబరే సెలెక్ట్ అయింది. ఇంత వచ్చింది, అమౌంట్ వచ్చింది, 10 lakhs వచ్చింది, 20 lakhs వచ్చింది. మీరు ఎంత కొంచెమే ప్రాసెస్ ఫీ ఉంటుంది, జిఎస్టీను ఏదో ఉంటుంది, దానికి సంబంధించిన కొంత అమౌంట్ మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. 5,000, 10,000 స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసినాక మీరు ఒక 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి అని చెప్పి దాంట్లో స్టార్ట్ చేసేస్తే ఆ దాంట్లో అమౌంట్ ఇట్లా పోతూనే ఉంటాయి. అవి ఇంకా ఈ మధ్య ఓటీపీ సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నారు. మీ పర్సనల్ విషయాలు కూడా ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పమనగానే, లేదు మీ ఓటీపీ నెంబర్ చెప్పండి, ఒకటి వచ్చింది ఓటీపీ నెంబరు చెప్పండి, మేము బ్యాంకు నుంచే మాట్లాడుతున్నాం, మేము పోలీస్ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఇట్లా చెప్తుంటారు. చెప్పినప్పుడు కూడా మీరు వాటిని కరెక్ట్గా మీరు ఎవరు కూడా మీ ఓటీపీ నెంబర్ అడుగుతారా? ఎవరైనా బ్యాంక్ వాళ్ళు మీ ఓటీపీ నెంబర్ ఫోన్లో అడుగుతారా? మీ డీటెయిల్స్ ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా అడుగుతారా? అవన్నీ అడిగేవి ఉండవు. అర్థమవుతుందా?
కాబట్టి మీరు అట్లాంటి వాటికి రెస్పాన్స్ ఇవ్వద్దు. ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే మీ ఫోన్ యూజ్ చేసేటప్పుడు అన్నెసరీ విషయాలను పట్టించుకోవద్దు. మీకు ఎవరికన్నా ఎవరెవరు ఏం పని చేస్తారు, మీకు ఏ పని చేస్తున్నారు? సాగు కష్టాలు చేస్తాం. మీరు ఎవరు పని చేయకుండా మీకు డబ్బులు వస్తాయా? వస్తాయా? మరి అట్లాంటిది వాడు 10 లక్షలు వచ్చినాయి, 20 లక్షలు వచ్చినాయి, లేకపోతే మీరు ఇవన్నీ చెప్తుంటే నమ్మబుద్ధి అయిద్దా? నమ్మబుద్ధి కాదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అత్యాశకు పోయి వాళ్ళు 10 లక్షలు వస్తున్నాయి, ఇక్కడ 5,000 నన్ను ఏమన్నది అని చెప్పేసి అని 5,000 కొట్టేస్తారు. చూద్దాం 5,000 కొట్టిన తర్వాత వస్తుందో రాదు. మళ్ళీ 5,000 కొట్టిన తర్వాత ఇవి ఇక్కడ దాకా వచ్చినాయి, మన 30 దాకా వచ్చినాయి లేకపోతే చెప్తాడు. చెప్పి ఇంకొక 10,000 అంటాడు. ఇక మళ్ళీ హైదరాబాద్ దాకా వచ్చినాయి అంటాడు. మళ్ళీ ఇది ఇంకొక 10,000. ఇట్లా అంటే మన ఆశని వాడు క్యాచ్ చేసుకుంటుంటాడు అనమాట. కాబట్టి ఇటువంటి మోసాలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలా? అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలా? మీకు అందరికి అవేర్నెస్ ఉండాలా. ఈ విషయాలు అనేది ఇట్లా జరుగుతున్న సమాజంలో అనేది మీకు తెలిసి ఉండాలా. అదే ఇట్లా పొరపాటున మీ ప్రమేయం లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు ఎప్పుడన్నా పోయినాయి, నేను మీకు ఎవరైనా థ్రెడ్ కాల్ చేసి బెదిరించి కంటిన్యూగా బెదిరిస్తున్నాడు, అట్లాంటి టైంలలో మీరేం చేయాలా? ఏ నెంబర్కి కాల్ చేయాలా? 1930కి కాల్ చేయాలి. మీరు మామూలుగా ఇప్పుడు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఇళ్లలో ఉన్నప్పుడు ఏ నెంబర్కి కాల్ చేస్తారు? ఒక మనిషి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఉంటాడు, ఏ నెంబర్కి కాల్ చేస్తారు? 108. అంబులెన్స్ గురించి అయితే 108 కాల్ చేస్తారు కదా. ఏదైనా కొట్లాట అవుతున్నది, పోలీస్ అవసరం ఉన్నది, ఏ నెంబర్ కాల్ చేస్తారు? 100 కాల్ చేస్తున్నారు. అట్లనే మీ ప్రమేయం లేకుండానో లేదు మీకు తెలుసో మీ అకౌంట్ లో డబ్బులు మిస్ కాగానే ఫస్ట్ ఈ నెంబర్ కాల్ చేయాలి. కాల్ చేస్తే ఏంటంటే అమౌంట్, ఇప్పుడు ఈయన అమౌంట్ పోయినాయి, ఈయన అమౌంట్ పోతే ఎవరి దాంట్లో పోతాయి? ఎవరి అకౌంట్ లో పోతాయి. నువ్వు వెంబటే ఈ 1930 నెంబర్ కాల్ చేయగానే నీవు ఈయన అకౌంట్ లో పట్టాయి అనుకున్నాం, ఈయన అకౌంట్ వెంబటే ఫ్రీజ్ అయిపోతుంది. ఈయన అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ పోయింది అనుకున్నాం, ఆయన అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతుంది. ఆయన అకౌంట్ నుంచి ఈయన అకౌంట్ దాకా ఈయన కూడా ఫ్రీజ్ అవుతుంది. అంటే మీరు ఎంత తొందరగా చేస్తే ఒక 3 అకౌంట్లు మారిన దాకా హోల్డ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మీరు లేట్ చేసే కొద్దీ లేయర్స్ అంటే 3 దాకా ఉండి తర్వాత 4వ అతనికి వేరే కార్డు పోయింది అనుకో, ఆ అమౌంట్ నాపడం కష్టం. అట్లా వీళ్ళ ఫ్రీజ్ అయితే కానీ అకౌంట్లు అవతల పర్సన్ మీ అమౌంట్ పోయినది ఫ్రీజ్ కావడం కష్టం ఉంటుంది. మనకున్న చట్ట ప్రకారం 3 అకౌంట్ల దాకా ఫ్రీజ్ చేయించుకునేది. కాబట్టి ఇట్లాంటి ఏమన్నా మీకు తెలియకుండా జరిగితే 1930కి అమ్మకే కాల్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంతమంది అటెండ్ అయ్యారు కదా, మీరు మీ ఇంట్లో వాళ్ళే చెప్పాలా, మీ ఫ్రెండ్స్కి చెప్పాలా, మీ పిల్లలకు కూడా చెప్పాలా, మీ పెద్దవాళ్ళకి కూడా చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకు కూడా అకౌంట్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉన్నది, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుంది. ఇంతకుముందు డిజిటల్ కీప్యాడ్ ఉండేది, కీప్యాడ్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే ఆండ్రాయిడ్. నువ్వు పొరపాటున నిద్రలో లేచి ఏం చూడకుండా ఇట్లా నొక్కినానుకో, ఏం తెలియక నొక్కినానుకో, ఆటోమేటిక్గా నీ ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. ఎప్పుడు చేసినా ఏం చూసినా ఫోన్లో ఏమున్నదనేది చూసుకొని చేయాలి. అందరూ పాటిస్తారా? ఏదైనా మీరు దాంట్లో ఫోన్లో కానీ ఏదైనా వాడేటప్పుడు కంపల్సరీగా కూడా ఒకరికి 2 సార్లు చదువుకోవాలి. ఎట్లాంటివి బట్టి అట్లాంటివి ఇది చేసి నాకు ఒక వీడియో కంటిన్యూ చేసి అర్థం కాదు. నాకే వస్తాయి థ్రెడ్ కాల్స్. అదే మీకు చాలా వస్తుంటాయి. కాబట్టి వాటికి రెస్పాండ్ కానీ
అన్నెసరీ నెంబర్ వస్తే బ్లాక్ చేసి బ్లాక్ చేసేసుకోవాలి. మెసేజ్ ఓపెన్ చేయదు, వాట్సాప్ అసలు ఓపెన్ చేయదు, లింకులు ఎవరైనా వీడియో కాల్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. వీడియో కాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎత్తమాకండి. వీడియో కాల్ ఎత్తి అనవసరంగా మిమ్మల్ని పరిచయం చేస్తారు. అట్లాంటి వాటిల్లో మోసపోకండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.